Many times preachers keep telling, keep praying, but people take it so light. దైవజనులు అనేక సార్లు మాట్లాడిన ప్రతిసారి ప్రార్థించండి అని చెప్తున్నప్పుడు ప్రజలు తేలిగ్గా తీసుకుంటున్నారు. You will not know the value of prayer unless you have prayed with your whole heart. నీవు పూర్ణ హృదయంతో ప్రార్థించినంత వరకు ప్రార్థన యొక్క విలువను నీ జీవితంలో గ్రహించలేవు. Have a consistent prayer life with God. దేవునితో నిత్యము ప్రార్థనలో నువ్వు కొనసాగు. Have a consistent reading time for the Bible. ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని చదివేటువంటి మనస్సును కలిగి ఉండు. You don't have to take my words for this. Put this in action and you will see it happen in your life. నా మాటలను తేలిగ్గా తీసుకోకుండా వీటిని క్రియారూపకంగా నువ్వు చేయగలిగినట్లయితే నేను చెప్పిన కార్యాలు నీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి. Do not worry about anything. మొట్టమొదటిగా దేనిని గురించి నీ జీవితంలో చింతించవద్దు. Pray about everything. అన్ని విషయముల కొరకు నీవు ప్రార్థిస్తూ ఉండాలి. It doesn't matter what you're doing. If you're eating, pray to God. If you're about to write an exam, pray to God. Whatever you do, if you're going out on a journey, pray to God. He will be with you. ఏ పని చేస్తున్నా, నువ్వు ప్రార్థిస్తున్నా, పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఖచ్చితంగా ప్రార్థించగలిగితే ఆ దేవుడు నీతో కూడా ఉంటాడు. So all you have to do is pray. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది గనుక మనందరం చేయవలసిన పని ప్రార్థనలో సమయం గడపటమే. Before you pray, if you want to clear your mind, read the Bible for 20 minutes. ప్రార్థించక ముందు నీ మనస్సును శుద్ధి చేసుకోవాలంటే కనీసం ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదవటం మొదలుపెట్టు. Even through the Bible, God talks to you. దేవుని వాక్యంలో నుండి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. What I sometimes do is when I do not know the answer to certain things, all I do is I pray to God and I open the Bible and God talks to me. కొన్ని విషయాలు నాకు అర్థం కానప్పుడు, సందిగ్ధంలో ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని వాక్యం చదువుతాను. దేవుడు వెంటనే నాతో మాట్లాడతాడు. You should also give this a try. నీవు కూడా నీ జీవితంలో ఇలా ప్రయత్నించి చూడు.